మేము లైఫ్ ఇచ్చినోళ్ళం మర్చిపోమా, అలాగే మా హీరో కూడా మాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్లని మర్చిపోడన్నా. భరత్ అని నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బ్రదర్ భరత్ అనే నేను రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్ అండ్ లోపల క్రౌడ్ ఎలా ఉంది అన్న? భరత్ అనే నేను రిలీజ్ మాకు కన్నుల పండుగ అన్న. ఎందుకంటే ఒక టైంలో ఈ డైరెక్టర్ గారు మాకు 2 సార్లు లైఫ్ ఇచ్చిండన్న. ఒకటి శ్రీమంతుడికి, ఒకటి భరత్ అనే నేనన్న. ఫస్ట్ 1 ఆగడు ఫ్లాప్ పడ్డే అన్న. దాని తర్వాత మాకు వేరే లెవెల్ శ్రీమంతుడు ఇచ్చిండన్న. తర్వాత బ్రహ్మోత్సవం స్పైడర్ ఫ్లాప్ అయినాయి అన్న. దాని తర్వాత ఐ ఫీస్ట్ మాకు ఎవ్వరు చూపించని విధంగా కోటాల శివ సార్ చూపించిండన్న. సార్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంకోటి ఏంటంటన్నా, ఈ సినిమాకి పనిచేసిన చిన్న చిన్న టెక్నీషియన్స్ కానుండి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ దానయ్య డివివి గారు, ఇంకోటి మాకు 2 సార్లు లైఫ్ ఇచ్చిన కొరటాల శివ సార్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఏంటంటే మేము లైఫ్ ఇచ్చిన వాళ్ళం మర్చిపోమా, అలాగే మా హీరో కూడా మాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్లని మర్చిపోడన్నా. ఇప్పుడు రిలీజ్ అంటేనే మహేష్ బాబు రికార్డుల వర్షం గుర్తొస్తుంది మనకి. 20-25 సంవత్సరాల ముందు సినిమాలకు కూడా మనం రికార్డులు చూసాం. ఇప్పుడు భరత్ అనే నేనుకి ఎలాంటి రికార్డ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండబోతున్నాయి? నా రిలీజ్ రికార్డు ట్రెండ్ స్టార్ట్ చేసిందే మహేష్ బాబు సార్. దాన్ని రికార్డులు కొట్టడం ఎవరి తరం కాదన్న. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. రికార్డులు మాత్రం మా తర్వాతనే. ఇప్పుడు భరత్ అనే నేను అప్పుడు రిలీజ్ అయ్యి మాకు కన్నుల పండుగ చేసిందన్న. ఒక్కొక్కరు బయటకు వచ్చిన తర్వాత మీకు సినిమా ఇచ్చి పాడేసింది, మీ వాడు ఇచ్చి పాడేసింది అంటే వేరే లెవెల్ ఆనందం అన్న. అదే మళ్ళా సినిమా సుదర్శన్లో రిలీజ్ అవ్వడం మాకు చాలా హ్యాపీ అన్న. ఇంకోటి ఏంటంటే అన్న, భరత్ అనే నేను మాకు ఒక ఎమోషన్ అన్న. ఎందుకంటే చాలా బాధతో ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్ అన్న మా కొరటాల శివ సార్. అది మళ్ళీ రిలీజ్ అవ్వడం, మళ్ళీ మా మహేష్ బాబు సెలబ్రేషన్స్ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. ఈవెన్ ఇక్కడ ఈ థియేటర్లో పేపర్స్ తేవద్దు, క్రాకర్స్ కాల్చొద్దు అయినా కూడా పబ్లిక్ లోపల మాత్రం వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారన్న. సుదర్శన్ 35 అంటే మాకు ఎమోషన్ అన్న. అది భరత్ అనే నేనంటే ఇంకో ఎమోషన్. ఈ థియేటర్లో సెలబ్రేషన్స్ వేరే లెవెల్ అన్న. రచ్చ చేసినామన్న సెలబ్రేషన్స్.